అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రామ్ చరణ్ సుకుమార్ సినిమా ఎలా ఉండబోతోంది, ఇంకెలా ఉంటుంది? రంగస్థలం, పుష్ప లాంటి సినిమాల తర్వాత మరోసారి రూరల్ బ్యాక్డ్రాప్ లోనే లెక్కల మాస్టర్ ఏదో పెద్దగా ప్లాన్ చేసుంటారు అనుకుంటున్నారు కదా, కానీ అదేం కాదు. ఈసారి చరణ్ కోసం పాత సుకుమార్ కొత్తగా బయటకు వస్తున్నారని తెలుస్తోంది. మరి RC-17 ముచ్చట్లేంటో చూద్దామా? రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్ అనగానే ముందుగా గుర్తొచ్చే సినిమా రంగస్థలం. కేవలం చరణ్ కెరీర్లోనే కాదు, టాలీవుడ్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా నిలిచింది రంగస్థలం. అందులో చిట్టిబాబుగా చరణ్ నటనకి ఫిదా అయిపోయారంతా. మెగా వారసుడిలో ఇంత గొప్ప నటుడున్నాడా అని ప్రపంచానికి చూపించిన సినిమా రంగస్థలం. రంగస్థలం తర్వాత నటుడిగా చాలా ఎదిగారు రామ్ చరణ్. RRRలో తన నటనతో గ్లోబల్ ఆడియన్స్ ని కూడా మెప్పించారు. మరోవైపు సుకుమార్ కూడా పుష్ప లాంటి రూరల్ డ్రామాతో ఇండియాను ఏలేశారు. పుష్ప 2 భాగాలు కలిపి 2,000 కోట్లకు పైగా వసూలు చేశాయి. సుక్కు మాస్ సినిమా చేస్తే ఎలా ఉంటుందో బాక్సాఫీస్కి చూపించాయి ఈ సినిమాలు. పుష్ప 3 కూడా ఉంటుందని ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చినా దానికంటే ముందు రామ్ చరణ్తో ఒక సినిమా చేయబోతున్నారు సుకుమార్. ఈ సినిమా స్క్రిప్ట్ పైనే బిజీగా ఉన్నారిప్పుడు. ఈ క్రమంలోనే ఇది కూడా రూరల్ డ్రామాగానే వస్తుందేమో అని అనుకున్నారంతా. కానీ అక్కడే సుకుమార్ తన మార్క్ చూపిస్తున్నారు. ఇది మోడ్రన్ స్టైలిష్ డ్రామాగా రాబోతోందని తెలుస్తోంది. రంగస్థలంకి ముందు సుక్కు సినిమాలన్నీ సూపర్ స్టైలిష్ గా ఉండేవి. కానీ ఆ తర్వాత మాస్ లోకి దిగిపోయారు లెక్కల మాస్టర్. ఇప్పుడు చరణ్ కోసం మరొకసారి హై వోల్టేజ్ స్టైలిష్ యాక్షన్ డ్రామాని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో సగానికి పైగా షూట్ విదేశాల్లోనే జరగబోతోందని టాక్. పెద్ది తర్వాత ఈ సినిమాతో బిజీ కాబోతున్నారు రామ్ చరణ్. మరి ఈ స్టైలిష్ డ్రామా ఎలా ఉండబోతుందో చూడాలి.